హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నాటుకోడి కూర ఆంధ్ర స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నాటుకోడి ముక్కల్ని శుభ్రపరచి పెట్టుకుని కొంచెం పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కుంటే నీచు వాసన అనేది పోతుంది. పసుపు ఉప్పు వేసి కడుక్కోవాలి. ఇవి కొంచెం ఏంటంటే హార్డ్గా ఉంటుంది నాటుకోడి, అది మామూలు బాయిలర్ టైప్ ఉండదు. సో మనం ఏం చేయాలంటే దీన్ని బాయిలర్ మెథడ్ ఉపయోగించుకోవాలి. ఎలాగంటే కుక్కర్లో వేసి వీటిని ఉడకబెట్టుకోవాలి. చూసారా, కావలసిన పదార్థాలు కూడా పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా వేసుకుంటే ఏమవుతుందంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఈ చికెన్ పీసెస్ని ఏం చేద్దామంటే కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో వేసేద్దాం. వేసిన తర్వాత అందులో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, వాటర్తో పాటు వేసుకుంటే సరిపోతుంది. దాంట్లో సరిపడినంత ఉప్పును పసుపు వేసుకొని చక్కగా కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకనిచ్చుకుంటే కర్రీలో ఉడికేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఉప్పు చక్కగా పీసెస్కి పట్టి ఉంటుంది. కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం. నేనైతే ఒక 6-7 విజిల్స్ రావనిచ్చాను. విజిల్స్ వస్తే బాగా ఉడుకుతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని వేయించుకుందాం. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి పీసెస్ని యాడ్ చేసి, ఈ పచ్చిమిర్చి అనేది ఫస్ట్ వేయించుకుంటే ఏమవుతుందంటే కారం అంతా చక్కగా కూరలోకి దిగిద్ది. అప్పుడు మనకి కారం తక్కువగా వేసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిమిర్చి బాగా వేగితే. తర్వాత ఆనియన్స్, టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఉడకనిద్దాం. చూసారా, చక్కగా బాయిల్ అయింది. అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తీయదనం రాకుండా చక్కగా బాయిల్ అవుతుంది. సరే, ఇప్పుడు ఉడకబెట్టిన చికెన్ను చూద్దాం ఏ విధంగా ఉందో. చూసారా, చక్కగా బాయిల్ అయిపోయింది. నేను 7-8 విజిల్స్ రానిచ్చాను. చూడండి, అదిగో సరిపోతుంది. మీరు ఉడకబెట్టుకున్నట్లయితే చాలా హార్డ్గా ఉంటుంది. కూర ఉడికేటప్పుడు ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఆనియన్స్ చక్కగా వేసి బాగా ఎగనిచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది చికెన్ కర్రీలో. నేను ఎక్కువగానే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే నాటుకోడి కదండి, కొంచెం బాయిల్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడకడానికి సపోర్ట్ చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఎగనిచ్చుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఉడకబెట్టుకున్న ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పీసెస్ని, చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. మొత్తం అంతా ఒకసారి కలయి తిప్పుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాను, సో అందుకని నేను ఇప్పుడు సాల్ట్ వేయట్లేదు. చక్కగా ఈ ఆయిల్, అది ఆనియన్ ఫ్లేవర్ అంతా ఆ పీసెస్కి పట్టి
చక్కగా బాగుంటుంది. ఎందుకంటే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూసారా, ట్రై చేసి కామెంట్ చేయండి కర్రీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో. కారం యాడ్ చేశాను. కొంచెం ఇది నాటుకోడి కదండి, అది కారం ఎక్కువగానే పడుతుంది. ఉప్పు సరిపోయింది లేదు చూశాను, కొంచెం సాల్ట్ తక్కువ అయింది. కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్ పోసానండి. చూసారా ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో. అంతేనండి, కొద్దిసేపు ఒక 10 minutes ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బాయిల్ చేశాను కాబట్టి సరిపోయింది. అడ్వాన్స్గా అందులో స్పైసెస్ కూడా యాడ్ చేశాను. గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేశాను. చక్కగా ఉడికిందండి. చూసారా గ్రేవీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అంతేనండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.